కేసముద్రం మండలం కలవల గ్రామ కాంగ్రెస్ పార్టీ మరియు సిపిఎం పార్టీ కలిసి బలపరిచిన అభ్యర్థి వేల్పుల సుజాత రామచంద్రయ్య ప్రచారంలో దూసుకుపోతున్నారు. వీళ్ళు ప్రజలను ఏమని ఓటు అడుగుతున్నారు ఒకసారి అడుగుదాం. సుజాత గారు ఇంటి ప్రచారంలో ఉన్నారు, ప్రజలను ఏమని ఓటు అడుగుతున్నారు? ఏర్పుల సుజాత ఆ పేరు సర్పంచ్ నిలబడ్డ గంటా సంజీవ్ రెడ్డి సార్ ఆశీస్సులతో. అలాగే రామచంద్రయ్య గారు ఉన్నారు, ఒకసారి మనం అడిగి రామచంద్రయ్య గారు, ఇప్పుడు మీరు ప్రచారంలో దూసుకుపోతున్నారు, ప్రజలను మీరు ఏమని ఓటు అడుగుతున్నారు? గతంలో మా పార్టీ కాంగ్రెస్ పార్టీ మా గంట సంజయ్ రెడ్డి ఆధ్వర్యంలో చాలా డెవలప్ జరిగింది. మా సంజయ్ రెడ్డి సార్ గారి ఆశీస్సులతో మేము ముందుకు దూసుకెళ్తున్నాము. మాది బ్యాట్ గుర్తొచ్చింది, పక్కా మాదే విజయం. మీరు ప్రచారంలో పోయినప్పుడు ప్రజలు ఎక్కువ ఏ సమస్యలు మీ దృష్టి తీసుకొస్తారు? మా గ్రామంలో ప్రస్తుతానికి అయితే 90% రోడ్లు వేసినాము, ఇంకో 10% ఉన్నది. మేము అధికారం రాగానే మా సార్ గారి ఆశీస్సులతో మేము మిగతా 10% పూర్తి చేస్తాము. కాంగ్రెస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు గండి శ్రీను ఒకసారి అడిగి తెలుసుకున్నారు, ప్రజలు ఏ సమస్యల మీద ఎక్కువ మీ దృష్టి తీసుకొస్తారు? కలవల గ్రామంలో సమస్యలంటూ ఎక్కువ పెద్దగా ఏం లేవు. ఎందుకంటే మా చైర్మన్ శ్రీ గంటా సంజయ్ రెడ్డి గారి ఆశీస్సులతో చాలా వీధులలో సీసీ రోడ్లు కానీ, కరెంటు విషయంలో కానీ, నల్లల విషయంలో కానీ, చిన్న విషయాలు కానీ, ఏ విషయాలు కూడా చాలా అభివృద్ధిలో ఉన్నాము. మేము ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని ఏమంటుంటే ఇప్పుడు కూడా చాలా మందికి ఊర్లో దాదాపు 38 ఇండ్లు ఇంద్రమిల్లు ఇవ్వడం జరిగింది. అదిగాక మా సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా సన్న బియ్యం ఇవ్వడం జరుగుతుంది. మహిళా సోదరులకు ఉచిత ప్రయాణం కూడా బస్సు ప్రయాణం కూడా పోయి వస్తున్నారు. మరియు గ్యాస్ కూడా 500 రూపాయలుగా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి కరెంటు కూడా ఇప్పుడు ప్రతి ఒక్కరి ఇంట్లో ఫ్రీ కరెంట్ ఇచ్చడం. ఎందుకంటే వాళ్ళకి సమస్యలు అంటూ మా గ్రామంలో ఎక్కువగా లేవు. కాకపోతే కొన్ని చిన్న సమస్యలు ఏంటంటే కొంతమంది ఇండ్లు కావాలని కోరుతున్నారు. అలాగే కొన్ని వీధులలో స్ట్రీట్ లైట్ కానీ, చిన్నవి సీసీ రోడ్లు కానీ ఏర్పాటు చేయడం వాళ్ళు అడిగినారు. మేము హామీ ఇస్తున్నాము. మా సర్పంచ్ గెలిచిన తర్వాత మా చైర్మన్ గారి ఆశీస్సులతోటి ఇంకా గ్రామాన్ని అభివృద్ధి చేస్తున్నామని కోరుకుంటున్నాము. అంటే ప్రజలు మీ దృష్టికి ఏమన్నా అంటే ఏ సమస్య ఉందని తీసుకొస్తాం? మా దృష్టికి దాదాపు గ్రామంలో దాదాపు అన్ని సీసీ రోడ్లు కానీ అవన్నీ పూర్తి చేసుకున్నాం. చిన్న సమస్యలు ఉన్నాయి, డ్రైనేజీ అవి ఇవి చిన్న సమస్యలు ఉన్నాయి. అవి కూడా రేపు వేపుల సుజాత గారిని అధిక మేయడితోటి గెలిపించుకున్నాక అవి కూడా పూర్తి చేస్తామని హామీ ఇవ్వడం జరుగుతుంది. ముందు మాజీ ఎంపీటీసీ ఉన్నారు కదా, మీ దృష్టికి ఏమన్నా ఇంకా ఇక్కడ ఉన్న సమస్యలు ఏమన్నా మీ దృష్టిలో ఉన్నాయా? గత పీరియడ్ లో ఎంపీటీసీగా గెలిచిన తర్వాత ప్రభుత్వం మాది కాకున్నా కూడా మా సహాశక్తుల గ్రామంలో 90% అభివృద్ధి పనులు చేపట్టినాము. పల్లె ప్రకృతి వనం నాకు తెలిసి తెలంగాణలో ఏ ఊర్లో లేని పల్లె ప్రకృతి వనం 3 ఎకరాల విస్తీర్ణంలో అత్యద్భుతంగా కట్టడం జరిగింది. మా సర్పంచ్ గంటా సంజయ్ రెడ్డి గారి దిశానిర్దేశంతో. ఆ తర్వాత సీసీ రోడ్లు, కరెంటు పోల్లు ఇలాంటివన్నీ మేము దాదాపు 90% పూర్తి చేయడం జరిగింది. ఈ లోపల మా పీరియడ్ అయిపోవడం ఇంకా అవి అలా మిగిలిపోయినాయి. ఇప్పుడు మేము మా అభ్యర్థిగా వేల్పుల సుజాత గారిని కాంగ్రెస్ తరఫున మా సంజయ్ రెడ్డి గారి ఆశీస్సులతో నిలబెట్టడం జరిగింది. మరొక కాంగ్రెస్ పార్టీ నేత గంటా బాలకృష్ణారెడ్డి గారు ఉన్నారు, ఒకసారి మాట్లాడండి. ప్రజలలో ఇంకా సమస్యలు ఏమున్నాయి, వాటిని మీరు ఎట్లా తీర్చుదాం అనుకుంటున్నారు? ఒక మెయిన్ సమస్య ఏంటి అంటే డ్వాక్రా మహిళలకు బిల్డింగ్ కావాలి. ఫస్ట్ ఒక బిల్డింగ్ కట్టేయాలని చెప్పి చిరకాల కోరిక అది. దాన్ని కట్టేయాల్సిన బాధ్యత మా మీద ఉన్నది. గెలిపించిన తర్వాత వారిని గెలిపించిన వారు ఫస్ట్ శంకుస్థాపన చేసే వారితో అది డ్వాక్రాకు బిల్డింగ్. అది మీ ప్రత్యర్థి ఏమంటున్నట్టే గ్రామం ఏమి కూడా డెవలప్ కాలేదు, ఎట్టున్న గ్రామం అట్లే ఉంది, పేరుకు మాత్రమే ఇక్కడ సర్పంచ్ ఊళ్ళో ఉండడు, ఎక్కడో ఉంటాడు. ఇక్కడ మేము విద్యావంతులు మీ ఊళ్ళో పెట్టుకుంటారు. దీని మీద మీరు ఏమంటారు? అసలు వేల్పుల రామచంద్ర అనే వ్యక్తి ప్రతిరోజు నిత్యం చచ్చినా బతికినా కష్టాల సుఖాలలో ఆదుకునే వ్యక్తి వస్తాడు. నాకు కూడా డైలీ వారానికి 2 సార్లు 3 సార్లు కలిసిపోతాడు పక్కా. అది 100% గ్యారంటీ. అది ఇంట్లో 100% గ్యారంటీ. అన్నటోడు కూడా మూర్ఖుడు. నేటివ్ ప్లేస్ ఇది వింటారా. కాకపోతే ఏంటంటే వాళ్ళ కుటుంబ సమస్యలు కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు. ఎవరికైనా కుటుంబ సమస్యలు ఉంటాయి, అందులో తప్పే అనొద్దు. ఉండొచ్చు, నాకు కూడా ఉన్నాయి, నాకు బాధలనే వానికి కూడా బాధ ఉండొచ్చు. కానీ నేటివ్ ప్లేస్ ఉన్నూరు మనిషి. ఇక్కడ గెలుపును మీరు ఎట్లా చూడబోతున్నారు? విజయం అవుతుందా, ఏమన్నా కొంచెం కష్టతరంగా ఉందా మీకు? మేము ఏం చేస్తాం అంటే మెజార్టీ కోసం ప్రయత్నం చేస్తాను. మెజార్టీ కోసమే ప్రయత్నం. గెలుపు అనేది నడక అంతే, అది పక్కది. మా వాళ్ళంతా చూడండి, మేము వాళ్ళ రూపాయి అడగలేదు, మేము రూపాయి అయ్యలేదు. అందరు వచ్చారు మాకు.
మేము స్వచ్ఛందంగా వచ్చిన వాళ్ళందరూ చేతులు నమస్కరిస్తానా. అంటే ఇప్పటికే కల్వల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో విజయం వచ్చింది. ఇది కేవలం మెజార్టీ కోసం మాత్రమే మీ ప్రచారంలో దూసుకుపోతున్నాం అంటున్నారు. కెమెరామెన్ ప్రవణ్తో దామోదర్ మహబూబ్ జిల్లా న్యూస్.